శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వశిష్ఠుల వారి మీద ఉన్న కోపం చేత విశ్వామిత్రుడు మరి ఆ త్రిశంకుడికి నేను యాగం చేసి నిన్ను బొందితోటి స్వర్గానికి పంపిస్తానని యాగాన్ని మొదలెట్టాడు. ఆవేశంతో తాను సంపాదించినటువంటి తపస్సునంతా పోగొట్టుకుంటున్నాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. త్రిశంకుని తాను దివి కంపుదునని విశ్వామిత్రుడు యాగము చేసే. త్రిశంకుని తాను దివి కంపుదునని విశ్వామిత్రుడు యాగము చేసే. హవిర్భాగము స్వీకరించుడని దేవేంద్రాదుల ఆహ్వానించే. హవిర్భాగము స్వీకరించుడని దేవేంద్రాదుల ఆహ్వానించే. దేవతలెవ్వరు రాకుండుటగని విశ్వామిత్రుడు శపథము చేసే. దేవతలెవ్వరు రాకుండుటగని విశ్వామిత్రుడు శపథము చేసే. అని తెల్పెను శతానందమౌని, అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. గాధేయుడు తన తపో మహిమచే త్రిశంకుని స్వర్గమునకు చేర్చే. గాధేయుడు తన తపో మహిమచే త్రిశంకుని స్వర్గమునకు చేర్చే. గురుశాపహతుడు త్రిశంకుడని స్వర్గమందున ఉండరాదని. గురుశాపహతుడు త్రిశంకుడని స్వర్గమందున ఉండరాదని. దేవేంద్రాదులు త్రిశంకుని గని తల్లకిందుగా భూమికి ద్రోసిరి. దేవేంద్రాదులు త్రిశంకుని గని తల్లకిందుగా భూమికి ద్రోసిరి. అని తెల్పెను శతానందమౌని, అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తల్ల క్రిందుగా త్రిశంకుడు బడుచు రక్షింపుమని ఆక్రోశించే. తల్ల క్రిందుగా త్రిశంకుడు బడుచు రక్షింపుమని ఆక్రోశించే. విశ్వామిత్రుడు త్రిశంకుని గని ఆకాశమందే నిలిపివైచే. విశ్వామిత్రుడు త్రిశంకుని గని ఆకాశమందే నిలిపివైచే. స్వర్గమునకు ప్రతి స్వర్గము సృజించే. త్రిశంకుని అందుంచగనిల్చే. స్వర్గమునకు ప్రతి స్వర్గము సృజించే. త్రిశంకుని అందుంచగనిల్చే. అని తెల్పెను శతానందమౌని, అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సురలెల్లరూ సంభ్రాంతి చెందిరి.
పరుగు పరుగున కౌశికు చేరిరి సురలెల్లరు సంభ్రాంతి చెందిరి. పరుగు పరుగున కౌశికు చేరిరి త్రిశంకుడు గురుశాపహతుడని బొందితోడ దివి చేరగూడదని. త్రిశంకుడు గురుశాపహతుడని బొందితోడ దివి చేరగూడదని. సృష్టికి ప్రతి సృష్టి చేయవలదని మరి మరి వేడిరి విశ్వామిత్రుని. సృష్టికి ప్రతి సృష్టి చేయవలదని మరి మరి వేడిరి విశ్వామిత్రుని అని తెల్పెను శతానందమౌని. అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. బొందితోడ త్రిశంకు భూపతిని దివి కంపెదనని బస చేసి తిని. బొందితోడ త్రిశంకు భూపతిని దివి కంపెదనని బస చేసి తిని. నే సృజించినది స్వర్గము కావలే స్థిరముగా అందు త్రిశంకుడుండవలే. నే సృజించినది స్వర్గము కావలే స్థిరముగా అందు త్రిశంకుడుండవలే. ఆడిన మాటనే తప్పజాలనని సురలతోడ గధేయుడు బల్కెను. ఆడిన మాటనే తప్పజాలనని సురలతోడ గధేయుడు బల్కెను అని తెల్పెను శతానందమౌని. అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. జ్యోతిర్మండలమునకు వెలుపల విశ్వామిత్రుని సృష్టి స్థిరమని. జ్యోతిర్మండలమునకు వెలుపల విశ్వామిత్రుని సృష్టి స్థిరమని. అందు త్రిశంకుడు తల్ల క్రిందుగా దేవ సమానుడై తేజరిల్లునని. అందు త్రిశంకుడు తల్ల క్రిందుగా దేవ సమానుడై తేజరిల్లునని. ఎల్ల దేవతలు సమ్మతి పల్కిరి గాధేయుని ఒప్పించి వెడలిరి. ఎల్ల దేవతలు సమ్మతి పల్కిరి గాధేయుని ఒప్పించి వెడలిరి అని తెల్పెను శతానందమౌని. అని తెల్పెను శతానందమౌని. గాధేయుని కథ రాముని వినుమని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ.